भद्रशैलराजमन्दिरा भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा सतत रामदास पोषका श्रीरामचन्द्र वितत भद्रगिरिविवेशका श्रीरामचन्द्र सतत रामदास पोषका श्रीरामचन्द्र वितत भद्रगिरिनिवेशका श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा శ్రీ శ్రవణ ఛానల్కి ఈ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తన కరహర ప్రియ రాగంలో కృతి చేయబడింది. శ్రావణి ఎంతో చక్కగా పాడి పనికి వినిపించారు. ఆ అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ మనం ఈ మహర్షి ఉద్దాలక మహర్షి ఈ విద్యాధర కన్యలందరినీ కూడాను స్వర్గానికి పంపించేశారు. తిరిగి సమాజ స్థితిలోకి వెళ్ళిపోయారు అని చెప్పుకున్నాం కదా. ఆ సమాధిలోంచి బయటికి వచ్చినా మళ్ళీ త్వరగానే సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు ఆయన. ఒక్కోసారి నెలకి, మరోసారి సంవత్సరానికి, మరోసారి 2 రోజులకి, మరోసారి అనేక సంవత్సరాలకి ఆయన సమాధిలోంచి బయటకు వస్తూ ఉండేవారు. ఇలా చేస్తూ చేస్తూ ఉండగా ఆ పై భూమిక అందింది దానికి. చిత్సామాన్య చిరాభ్యాసాత్ సత్తా సామాన్యమేత్య సహా దృశ్యేస్మిన్ చిత్ర రవివత్ నా అస్తమయా నా చోదయం. నేను అధిష్టాన చైతన్య స్వరూపుణ్ణి అని చిరకాలం అభ్యాసం చేయడం వల్ల ఆయన సత్ సామాన్య స్థితిని అందుకున్నాడు. అందుచేత ఆయన ఉదయాస్తమయాలు లేనటువంటి బొమ్మ సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. అంటే ఆయన సమాధిలో ఉన్న మెరుకుల్లోకి వచ్చినా ఒకే రకమైన స్థితిలో ఉండిపోయాడు. ఇదే యోగ సప్తమ భూమిక. ఉద్దాలక మహర్షి ఈ భూమికలో స్థిరంగా ఉండిపోయారు అని వశిష్ఠ మహర్షి కథ చెప్పగానే శ్రీరాములు వారు, గురుదేవా, ఉద్దాలక మహర్షి స్థితిని వర్ణిస్తూ మీరు సత్తా సామాన్య స్థితి అని 2 సార్లు అన్నారు. ఈ సత్తా సామాన్యం అంటే ఏమిటండి అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు చెప్పారు, రామా, ఈ పదానికి 4 రకాల వివరణ ఉందయ్యా. జీవుల బుద్ధివృత్తులన్నిట్లోనూ ప్రతిబింబ చైతన్యం ఉంది కదా, అది ఉండబట్టే కదా జీవులు దృశ్య విషయాలను గ్రహించగలుగుతున్నారు. తత్వవిచారణా బలం చేత సకల దృశ్యాలు బాధింపబడ్డాయనుకో. బాధింపబడ్డం అంటే ఏంటి? ఇక్కడ వాటి ఉనికికి కారణమైన అజ్ఞానంతో సహా అవన్నీ లేనివైపోవడం.
అలాంటి స్థితి కలిగిన జీవుడి యొక్క బుద్ధిలో ప్రతిబింబించిన చైతన్యం ఏమైపోతుంది? దానికి ఆధారంగా ఉండదగిన చిత్తవృత్తులు గాని, ఆ వృత్తులకు ఆధారమైన దృశ్య పదార్థాలు గాని ఇప్పుడు లేనేలేవు కనుక ఆ ప్రతిబింబ చైతన్యం బింబ చైతన్యం కలిసిపోతుందన్నమాట. బింబ చైతన్యం అంటే సాధకుడి యొక్క స్వస్వరూపమే కనుక అప్పుడు అలాంటి దశలో బింబ చైతన్యానికి ఏ స్వరూపం సిద్ధిస్తుందే అదే సత్తా సామాన్యం. దీన్నే మరి ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు. రెండో రకం ఏంటంటే, వివేకం కలిగిన చిత్తం సత్యాసత్య విచారణ ప్రారంభించి ప్రపంచంలోని ప్రతి పదార్థాన్ని పరిశీలన కోసం స్వీకరించి అది సత్యం కాదు, అది సత్యం కాదు అని నిషేధించి పక్కన పారేస్తూ ఉంటుంది. చివరికి ఇంకా ఏం మిగులుతుంది? అఖండ చైతన్యం ఒక్కటే మిగులుతుంది. ఆ దశలో ఈ నిషేధ ప్రక్రియను కొనసాగించి చిత్తం ఏమవుతుంది అంటే, అది అఖండ చైతన్యం యొక్క ఆకారాన్ని పొందవలసిందే, మరొక దారే లేదు. ఆ స్థితి పేరే సత్తా సామాన్యం. దీన్ని మరొక రకంగా అంటే మూడో రకంగా ఎలా చూడొచ్చంటే, ఈ దృశ్య ప్రపంచానికి మూల కారణమైన పంచభూతాలు మనకున్నాయి. లోక జీవులందరికీ అవి పంచభూతాలుగానే కనిపిస్తున్నాయి. సముద్రపు ఒడ్డున వెండి ముద్దలు కనిపించినట్లుగా అన్నమాట. అంటే అవి తన స్వస్వరూపంతో కనిపించడం లేదు, మిథ్యారూపంతో కనిపిస్తున్నాయి. అలా కాకుండా సముద్రపు ఒడ్డున ఆల్చిప్పలు కనిపించినట్లుగా ఈ పంచభూతాలు కూడా తమ యొక్క పారమార్థిక రూపంతో భాషించడం మొదలుపెట్టాయనుకుంటే ఆ స్థితి పేరే సత్తా సామాన్యము. దీన్నే మరొక రకంగా చెప్పుకుంటే, అంటే నాలుగో రకంగా చెప్పుకోవాలి అంటే గనక, లోక జీవులందరికీ దృశ్య పదార్థాలు కనిపిస్తాయి. సాధకుడు గట్టిగా ప్రయత్నం చేసి సద్భావన చేస్తే అప్పుడు అవి ఆత్మస్వరూపంగా కనిపిస్తాయి. అలా ఏ ప్రయత్నము లేకుండా, ఏ భావన లేకుండా సహజంగానే దృశ్య పదార్థాలన్నీ అన్నీ కూడాను ద్రష్ట యొక్క ఆత్మరూపంలో లయించిపోయి ఆత్మస్వరూపంగా కనిపించడమే సత్తా సామాన్యం. రామా, ఈ రకమైన సత్తా సామాన్య దృష్టి యోగ భూమికలో 5, 6 భూమికల్లో ఉన్న సాధకుడికి సమాధి దశలో ఉన్నప్పుడు అందుతూ ఉంటుందన్నమాట. సప్త భూమికలో చేరిన వాడికి సమాధితో పని లేదు, మామూలు దశలో కూడా అది అందుతూనే ఉంటుంది. రామా, ఇలాంటి స్థితి ఉందో లేదో అని సందేహించాల్సిన పని లేదయ్యా. మా బోటి వాళ్ళమంతా ఆ స్థితిలో ఉన్నవాళ్లమే. నారదాది మహర్షులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు ఇలాంటి స్థితిలో ఉన్నవారే. ఆ స్థితిని ఉద్దాలకుడు అందుకున్నాడు. శరీరానికి ఉన్న ప్రారబ్ధం తీరే వరకు ఆ స్థితిలో ఉండిపోయాడు. రామా, ఇక నీకు మహర్షి శరీరాన్ని చాలించే విదేహ కైవల్యాన్ని పొందిన విధానాన్ని కూడా చెప్తాను విను అంటూ ఆయన ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తుంది అనమాట. ఉద్దాలక మహర్షి 6వ భూమికిలోంచి 7వ భూమిలోకి ప్రవేశించాక చాలా కాలం అలానే ఉండిపోయాడు. ఆ శరీరానికి జీవించే ప్రారంధం తీరిపోయే సమయం వచ్చేసరికి ఇక ఈ దేహం కైవల్యంలోకి వెళ్ళిపోవాలి అన్న సంకల్పన ఆయనకు వచ్చింది. ఆ మనస్సుకు యోగ ప్రక్రియలు అప్పటికే బాగా అభ్యాసం అయిపోయి ఉన్నాయి కనుక శరీర త్యాగానికి అనుకూలంగా అయిన యోగ ప్రక్రియను వెంటనే ప్రారంభించడానికి వీలైంది ఆయనకి. ఆయన పద్మాసనంలో కూర్చున్నారు. కళ్ళు మూసుకుని మూలాధార చక్రం దగ్గర ద్వారాన్ని మూసేసి అపానవాయువును పైకి లాగేశారు. ఆ తర్వాత మిగిలిన 8 ప్రాణద్వారాలను కూడా నిరోధించి ఇంద్రియ వృత్తులన్నింటినీను హృదయస్థానంలోకి చేర్చారు. వెన్నును, మెడను, తలను సమాన స్థితిలో నిటారుగా నిలబెట్టి హృదయస్థానంలో చేరిన ఇంద్రియ వృత్తులను వృత్తులుగా కాకుండా బ్రహ్మస్వరూపాలుగా చూడడం మొదలుపెట్టారు. అలా చూస్తూనే తల కొంచెం పైకెత్తి నాలుకను వెనక్కి మడిచి దాన్ని మెల్లిగా లంబికా స్థానానికి చేర్చారు. ఆ సమయంలో మనసును అటు ఇటు పోకుండా నిలబెట్టి పరిశుద్ధ చిన్మాత్రం మీద లగ్నం చేశారు. అప్పటిదాకా లంబికాయోగ ప్రక్రియలో క్లేశాన్ని కొద్దిగా జంకుతున్న మనస్సు లంబికా అనుసంధానం ద్వారా లభించిన మహానందానికి పులకించిపోయింది. ఆ సమయంలో ఆయన మనస్సు చిన్మాత్ర భావన చేస్తోంది కనుక అది అప్పటికే చిత్స్వరూప స్థితిని అందుకుంది. ఇప్పుడు ఆ ఆనంద మహాప్రవాహం చేత చిత్స్వరూప స్థితి నుంచి సత్తా సామాన్య స్థితిని ఆయన అప్రయత్నంగానే అందుకున్నారన్నమాట. రామా, ఇక్కడ మనం కొంచెం గమనించాలి. ఈ యోగ ప్రక్రియలో ఒక రహస్యం ఉంది.
ఎంత సమర్థుడైనా సాధకుడైనా చిత్త నిరోధం అన్నది ఒక క్లేశమే. ఆ క్లేశం ఉంటుంది గనక సందు దొరికితే చాలు బయటికి పారిపోదామని చూస్తూ ఉంటుంది మనస్సు. కానీ యోగానందాన్ని అందుకోగలిగితే ఆ మనస్సు ఇక వెనక్కి రమ్మన్నా రాదు. ఎందుకంటే యోగానందం అనేది లోకంలో అన్ని ఆనందాల కంటే ఎన్నో 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 రెట్లు అతి పెద్దదన్నమాట. దాన్ని అందుకున్న మనస్సు బెల్లాన్ని చుట్టుకున్న చీమలాగా అయిపోతుంది. ఆ చీమను వేలి పెట్టి తోసేసినా కదలుతుంది. దీన్నే గూఢ పిపీలికా న్యాయం అంటారు. ఈ స్థితికి చేరిన మనస్సు స్వస్వరూపాన్ని పూర్తిగా కోల్పోయి ముందు చిత్సామాన్య స్థితికే వెళ్ళిపోతుంది. ఆ స్థితిలో తన యొక్క అస్తిత్వాన్ని గురించిన స్ఫురణ రేఖ మాత్రం ఉంటుందన్నమాట. ఆ స్థితి మరింత గట్టిపడితే ఆ స్ఫూర్తి కూడా లయించిపోతుంది. ఈ స్థితి పేరే సత్తా సామాన్య స్థితి. ఇందాక ఉద్దాలకుడు చిత్సామాన్య స్థితి నుంచి సత్తా సామాన్య స్థితికి చేరుకున్నాడని చెప్పాను కదా, ఆ మాటకు వివరణ ఇదే. ఇక ఈ దశ పరిణామ ప్రక్రియలో శరీర పరిణామం ఎలా ఉంటుందో కూడా చెప్తా వినిప్పుడు. అంటే మన యోగాభ్యాసంలో ఉన్న ధ్యాన ప్రక్రియలన్నీ ఇక్కడైనా వివరిస్తున్నారనమాట. పోస్చర్స్ దగ్గర నుంచి మనం ఏ విధంగా పూర్తి సమాధి స్థితిలోకి వెళ్తామన్నది ఇక్కడ చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే ఉద్దాలకుడు యోగానందం అందిందో, మనసు పులకించిందో, అప్పుడు దాంతోపాటే అతని శరీరం మీద వెంట్రుకలు ఆనందంతో నిక్కపొడుచుకున్నాయి. ఆయన చిత్సామాన్య స్థితి దగ్గర నుంచి సత్తా సామాన్య స్థితి వైపు జరుగుతున్న కొద్దీ లోపల ఉండే ఆనంద స్ఫూర్తి కూడా తగ్గి ఒంటి మీద ఉండే పులకాంకురాలు కూడా తగ్గాయి. అదే సమయంలో శరీరంలో నిలబడి ఉండడానికి మూలమైన ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో, దాన్ని అనుభవించడానికి హేతువైన అజ్ఞాన శేషం ఏదైతే ఉందో అది కరిగిపోవడం మొదలుపెడుతుందన్నమాట. అది కరుగుతున్న కొద్దీ వేడి నీళ్ళల్లో వేడి తగ్గినట్లుగా క్రమంగా ఆయన ప్రాణాలు ఉపశమించడం ప్రారంభిస్తాయి. శేషించిన అజ్ఞానం పూర్తిగా కరిగిపోయి ఆ ప్రాణాలు పూర్తిగా శమించి బ్రహ్మానంద స్వరూపంలో లయించిపోయాయి. ఈ శరీరం మాత్రం అలాగే ఉండిపోయింది. 6 నెలల అయ్యేసరికల్లా ఆ శరీరం పూర్తిగా ఎండిపోయి చర్మ మాంసాదులు గాలిలో కలిసిపోయి అస్థిపంజరం మాత్రం మిగిలి ఆ పర్వత దేవత దాచుకున్న వీణలాగా అది కనిపించింది. ఇలా ఉండగా ఒకరోజు పార్వతీదేవి బ్రాహ్మీ మహేశ్వరి ఇత్యాది సప్తమాతృకులను వెంటబెట్టుకుని పర్వతానికి విహారానికి వచ్చింది. కొండవీణ వాళ్ల కంటపడింది. వారిలో చాముండీమాత ఆస్తిపంజరం చూసేసరికి ఎగిరి గంతేసింది. ఆ తల్లి ఉద్దాలకుడి అస్థిపంజరాన్ని తీసుకుని తన కిరీటంలో పూలమాలగా అలంకరించేసుకుంది. చూసావా రామా, బ్రహ్మజ్ఞాన సిద్ధికి పూర్వరంగంలో ఆశ్రయభూతంగా ఉన్న ఆ పాడు భూమికలే అంతటి మహోన్నత పవిత్ర స్థానాన్ని చేరాయి. ఇక పరబ్రహ్మస్థితి ఎంత సమున్నతమైందో ఎవరు చెప్పగలరు? ఇక్కడితో ఉద్దాలకుడి కథ పూర్తయింది. ఈ కథలో వేరే పాత్రలు లేనేలేవు. మధ్యలో వచ్చిన గంధర్వాంగనులు తప్ప అసలు ఇది కథ కాదు. కేవలం జ్ఞానయోగ సాధనతోటి యోగ పరమావధికి చేరుకున్నప్పుడు సాధకుడు అనుభవించే మెట్లు. మహాభారతంలో ఆదిపర్వంలో ఈ ఉద్దాలకుడు ప్రసక్తి వచ్చింది. ఆయన గురువు ఒక ఆజ్ఞ చేత తన శరీరాన్ని చెరువుగట్టు మట్టిలో పాతేసుకుని మళ్లీ గురువుగారి పిలుపుతోనే ఆ మట్టిని చీల్చుకుని బయటకు వచ్చాడు అని, అందుకని ఆయనకు ఉద్దాలకుడు అనే పేరు వచ్చిందని అక్కడుంది. అయితే ఆ ఉద్దాలకుడు ఈ ఉద్దాలకుడు ఒకరే అవునో కాదో తెలియదు మనకి. ఇక్కడ ఉద్దాలకుడు మాత్రం తన చుట్టూ పేరుకున్న అజ్ఞానపు మట్టిని చీల్చుకుని పైకొచ్చాడు. ఈ దృష్టితో చూస్తే ఆ పేరు ఇక్కడ సముచితంగానే కనిపిస్తుంది మనకి. ఏది ఏమైనా ఈ కథలో వేరే సంకేతార్థాలు కనిపించడం లేదు కనుక ఈ నామార్థ వివరణతోటి పెద్ద ప్రయోజనం మనకేమీ కనిపించదు. ఇప్పుడు శ్రీరాములు వారు ఓ ప్రశ్న వేశారు. గురుదేవా, మీరిందాక ఉద్దాలక మహర్షి గారి జీవన్ముక్తి స్థితిని గురించి మాట్లాడుతూ మేము కూడా అటువంటి వాళ్లమే అన్నారు. ఇక్కడ వచ్చిన సందేహం. 2 జ్ఞానులున్నారు. ఒక ఆయన ఎప్పుడు సమాధిలోనే ఉంటాడు, బయటికి రానేరాడు. రెండో ఆయన ఉన్నాడు. ఆయన కూడా గూఢజ్ఞానే, కానీ ఎప్పుడు సమాధిలోకి పోనేపోడు. ఎప్పుడు చూసినా వ్యవహారంలోనే ఉంటాడు. జ్ఞానులు ఇద్దరిలోనూ ఎవరు ప్రశస్తుడు? దీనికి వశిష్ఠ మహర్షి వారు చాలా వివరణ ఇచ్చారనమాట. 56వ సర్గ అంతా దీనికి సమాధానం చెప్పి 57వ సర్గలో
మరింత చర్చను పెంచి 58వ సర్గలో సురగ వృత్తాంతం అనే చిన్న కథలోకి వెళ్ళి మన చేత వెళ్ళారు వశిష్ఠ మహర్షి వారు. అందుచేత ఈ 2 కథల సంధి భాగాన్ని సంగ్రహంగా చెప్పుకుందాం అంటున్నారు. ఇక్కడ రాముడు వేసిన ప్రశ్నకు వశిష్ఠ మహర్షి చెప్పిన సమాధానంలో కేంద్ర బిందువు ఇలా ఉందన్నమాట. వ్యవహారీ ప్రబుద్ధో యః ప్రబుద్ధో యో వనే స్థితః ద్వావేతౌ సుసమౌ నూనమసందేహం పదం గతౌ. జ్ఞానం కలిగి వ్యవహారాలు చేసేవాడు, జ్ఞానం కలిగి అడవిలో సమాధిలో ఉండిపోయేవాడు, ఇద్దరూ నిస్సందేహంగా ఉత్తమ పదాన్ని చేరినవారే. ఇద్దరూ పూర్తిగా సమానులే అన్నారు వశిష్ఠులు. దానికి మంచి ఉపపత్తి చూపించడం కోసం సమాధి అంటే ఏమిటో ఆయన నిర్వచనాలు చెప్పారు. చేతసో యదకర్తృత్వం తస్సమాధానముత్తమం తం విద్ధి కేవలీభావం సా శుభా నిర్వృతి పరా అన్నారు. అంటే మనస్సుకు కర్తృత్వం లేకుండా పోవడమే సమాధి అన్నారాయన. అంతేకాదు అది కైవల్యం, అది బ్రహ్మానంద స్థితి కూడా అంటున్నారు. ఇది ఎలా కుదురుతుంది? దానికి కూడా ఒక ఉపపత్తి చెప్పారాయన. ఒక మనస్సు కర్త ఎప్పుడవుతుంది? దానిలో వాసన మిగిలి ఉంటే. అంతే కదా. ఒకానొక మనస్సులో వాసనలన్నీ చల్లారిపోయాయనుకోండి, అయినా ఆ శరీరం ఏదైనా పనులు చేస్తుందనుకోండి, అప్పుడు ఆ మనస్సు కర్త అవుతుందా? అవదుగా. దానికి ఉదాహరణ ఏంటి అంటే, కథ చెప్తుంటే పరధ్యానంగా వినే శ్రోతే. మంచి కథా ప్రవచనం జరుగుతోంది. ఒక శ్రోత పరధ్యానంలో పడిపోయాడు. ఎదురుగుండా కూర్చునే ఉన్న ప్రవచనకర్త గారు గొంతు చించుకుని అరుస్తూ ఉన్నా ఆ శ్రోత కానే కాదు. దీనికి భిన్నంగా మరో ఉదాహరణ చూడండి. ఒకడు మొద్దులా నిద్రపోతున్నాడు. వాడి శరీరం కదలడం లేదు, కానీ వాడి కల్లో వాడు పెద్ద గుంటలో పడి లబోదిబ్బో అంటున్నాడు. దీనికి కారణం ఏమిటి? వాడి మనసులో ఉన్న వాసనలే. కనుక ఒకానొక మనస్సులో వాసనలు మిగిలి ఉంటే అది పైకి ఏమీ చేసినట్లు కనిపించకపోయినా ఆ మనసు కర్తే అవుతుంది. లోకంలో సమాధి అని దేన్ని అంటున్నారు? నిద్రనా? కాదే. సుషుప్తనా? కాదు కదా. మరి దేన్ని? మనస్సు నిశ్చలంగా ఉండడాన్ని అంటున్నారు. మనస్సు నిశ్చలంగా ఉన్నట్లు కనిపించడాన్నా, నిజంగా నిశ్చలంగా ఉండడాన్నా? నిజంగా నిశ్చలంగా ఉండడాన్ని. స్థితి మనస్సులో వాసనలు మిగిలి ఉంటే సాధ్యమవుతుందా? కాదు. కనుక మనస్సులో వాసనలు మిగిలి లేని స్థితే సమాధి స్థితి కావాలి. కానీ మనస్సులో వాసనలు లేని స్థితి అన్నా, మనసు అకర్తగా ఉన్న స్థితి అన్నా ఒకటే. ఆ స్థితిలో శరీరం కదిలినా మనసుకు కర్తృత్వం పట్టదు. కనుకనే శరీరం కదిలినా కదలకపోయినా, అంటే శరీర వ్యవహార దశలో ఉన్నా, ధ్యాన స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే ఆ మనస్సుకి కర్తృత్వం పట్టదు. కర్తృత్వం లేని మనస్సు అంటే జ్ఞాన మనస్సే. అదే జ్ఞాని యొక్క మనసు. కనుక జ్ఞాని మనసు ఎల్లప్పుడూ అకర్తృత్వ స్థితిలోనే ఉంటుంది. అంటే అది ఎల్లప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటుంది. కనుక వ్యవహార దశలో ఉన్న జ్ఞానికి, సమాధి దశలో ఉన్న జ్ఞానికి భేదమేమీ లేదు అంటున్నారు. ఇంతకీ నీ ప్రశ్న ఏంటి? ఎవరు గొప్ప అని అడిగావు కదా. దానికే ఈ సమాధానం. ఆ ఉపపత్తి తర్వాత ఆయన ఇంకొక నిర్వచనం ఇచ్చారు. ఏంటి? ప్రశాంత జగతస్థోంతర వీతశోక భయేషణ స్వస్థో భవతి ఏనాత్మ స సమాధిరితి స్మృత. 56వ సర్గలో 20వ శ్లోకం అనమాట. ఈ ప్రపంచం సత్యమనే విశ్వాసాన్ని పోయి, దానివల్ల కోరికలు, దుఃఖాలు, భయాలు లేకుండా పోయి మనస్సు స్వస్థమయ్యే విధానం ఏదైతే ఉందో దాని పేరే సమాధి. ఇది పై శ్లోకానికి అర్థం. దీనికి కూడా వశిష్ఠ మహర్షి 2 ఉదాహరణల ద్వారా ఉపపత్తిని చూపించారు. ఒకడు మహారణ్యంలో కొండ మీద ఏకాంతంగా కూర్చునున్నాడు. కానీ వాడు మనసంతా సంసారం మీదే ఉంది. అలాంటి వాడు ధ్యానంలో ఉన్నాడని అనగలమనా? మరొకడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఇంటి విషయాలు ఏవి వాడికి పట్టడం లేదు. వాడిని సంసారి అనగలమా? మరొకడు ఇంట్లో ఇనుప బీరువా ఉన్న గదిలో పాము వచ్చిందని ఎవరో చెప్పారు. వాడు బంగారము డబ్బు పోతే పోయిందనుకుని ఇంటికి దూరంగా పారిపోయాడు. వాడిని విరాగి అనగలమా? ఇలా భయం వల్ల కానీ, క్రోధం వల్ల కానీ, వేరే వస్తువుల మీద అధిక ప్రేమ వల్ల కానీ, ఐహిక పదార్థాలను ఎవరైనా పరిత్యాగం చేస్తే అది త్యాగమే కాదు. మరి త్యాగం అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పుకున్న కామ, క్రోధ, భయాదులు ప్రసక్తి ఏవి ఉండకుండా బహిక పదార్థాలను వదిలిపెడితేనే అది త్యాగం అవుతుంది.
అలాంటి త్యాగం ఉంటుందా ఎక్కడైనా లోకంలో అన్నదానికి సమాధానంగా వశిష్ఠ మహర్షులు వారు ఏమంటున్నారు అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుని మనం రాముల వారి కీర్తన విన్న తర్వాత సమాధానాన్ని విందాం. అంతవరకు సెలవు. Mm.